నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక మంచి నీతి కథతో మీ ముందుకొచ్చాను. లేట్ చేయకుండా స్టోరీనైతే స్టార్ట్ చేసేద్దాం. మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మంచి నీతి కథ మనందరికీ ఉపయోగపడుతుంది. నేను చెప్పిన స్టోరీ నచ్చితే వీడియోకైతే లైక్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ప్రతిరోజు కూడా మీ ముందుకు ఇలాంటి కొత్త కొత్త కథలతో వస్తూనే ఉంటాను. ఇక స్టోరీని స్టార్ట్ చేసేద్దాం. ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పక్కనే పెద్ద అడవి అయితే ఉండేది. ఆ అడవిలో ఈ పెద్ద పులి జీవిస్తూ ఉండేది. ఈ పెద్ద పులికి ధైర్యం ఎక్కువగా ఉండేది. అలాగే దానితో పాటుగా గర్వం కూడా ఎక్కువగానే ఉంది. ప్రతి ఒక్క జీవిని భయపెడుతూ, వేటాడి చంపుతూ తినేస్తూ ఉండేది. అడవిలోని జంతువులన్నీ భయంతో కేకలు వేస్తూ అటు ఇటు పరుగులు పెడుతూ ఉండేది. ఆ గ్రామంలోని ప్రజలందరికీ తెలుసు ఇక్కడ పెద్ద పులి జీవిస్తూ ఉందని. అది చాలా క్రూరంగా మనుషుల మీద కూడా దాడి చేస్తుందని. అందుకనేసైతే గ్రామంలోని ప్రజలందరూ కూడా అడవి చుట్టుపక్కలకి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉండేవారు. అలా కట్టెలకు వెళ్ళిన సమయంలో కూడా పెద్ద పులి దాడి చేస్తే దాని నుంచి తప్పించుకొని వచ్చిన వాళ్ళు కూడా చెప్పేవారనమాట. పెద్ద పులి చాలా గర్వంగా మీదికి దూకి మన మీద హత్యా ప్రయత్నం చేస్తుంది, జాగ్రత్తగా ఉండమని కూడా ఊర్లోని ప్రజలకైతే అందరూ చెప్తూ ఉండేవారు. ఈ పెద్ద పులి కూడా ప్రతి ఒక్క జంతువు మీద దాడి చేస్తూ తనకు నచ్చిన విధంగా తింటూ వాటిని అకారణంగా చంపుతూ ఉండేది. మిగతా జంతువులు కూడా భయంతో వణుకుతూ ఉండేవి. ఎప్పుడు వాటి మీదికి దాడి చేస్తుందో అనేసైతే పెద్ద పెద్ద అరుపులతో ఇలా అడవి అంతా కూడా భయపడే విధంగానైతే ఈ పెద్ద పులి గాండ్రిస్తూ ఉండేది. ఆ అరుపులకైతే జంతువులన్నీ భయపడుతూ పరుగులు తీసేవి. ఇదే విధంగా ప్రతిరోజు తన జీవనం అయితే సాగుతూ ఉంది. ఒకరోజు ఈ పెద్ద పులికి బాగా ఆకలి వేసింది. అడివంతా తిరిగింది. ఎక్కడ కూడా ఒక్క జంతువు కనిపించలేదు. ఇక ఆకలి తట్టుకోలేక ఊరు చివరికొచ్చేసింది. ఇక్కడైనా ఏమైనా జంతువులు కానీ, మనుషులు కానీ ఉంటే వేటాడి చంపి తినాలన్న ఆలోచనతో అది ఊరు చివరకైతే వచ్చేసింది. ఇలా వచ్చి వెతుకుతూ ఉండగా ఊరు చివర కదా వేటగాళ్ళేం చేస్తారంటే జంతువులు పట్టడానికి బోనులైతే అమర్చి ఉంటారు. అందులో ఈ పులి చిక్కుకుంటుంది. ఒక రైతు తన పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయంలో కట్టెలనైతే తీసుకువెళ్ళడానికి తను కట్టెల్ని ఏరుకుంటూ ఉంటాడు. ఈలోపు పులి ఆ బోన్ నుంచి తప్పించుకోవడానికి గట్టి గట్టి శబ్దాలైతే చేస్తూ ఉంటుంది. ఆ శబ్దాలను విన్న ఈ పెద్దాయన భయపడిపోతాడు. మొదటగా భయపడి అసలు ఈ అరుపులు ఎక్కడివి? ఎక్కడి నుండి వస్తున్నాయనైతే కొంచెం భయంతో ఆలోచిస్తాడు. ఆ తర్వాత ఇంకా గట్టి గట్టి అరుపులు వినిపిస్తుంటే అసలు ఏమైంది చూద్దామనైతే ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆ కట్టెలను పక్కన పెట్టేసి అసలు ఏందా అనేసైతే చూద్దామని ముందుకు సాగుతాడు. అలా ముందుకు వెళ్తున్న క్రమంలోనే పెద్ద పులైతే బోనులో చిక్కుకొని ఉంటుంది. అది చూసిన ఈ రైతు కొంచెం భయపడతాడు. భయపడి అలాగే ముందుకు వెళ్తాడు. ముందుకు వెళ్ళి ఆ పులి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ రైతును చూసిన పెద్ద పులి, "ఓ రైతు, నన్ను బయటికి విడిపించు. నేను బయటికి వెళ్ళాలి. ఈ బోనులో ఉంటే నాకు భయం వేస్తుంది. దయచేసి నా ప్రాణాలు కాపాడనైతే రైతుని వేడుకుంటుంది. అయినా కానీ రైతు కొంచెం భయపడతాడు. పెద్ద పులి కదా, క్రూరమైన జంతువు. తర్వాత తన మీదనే దాడి చేస్తుందనైతే తను ముందుగానే గ్రహిస్తాడు. భయపడైతే, "నువ్వు బయటికి వచ్చాక నా ప్రాణాలు తీస్తావు కదా! నేను నిన్ను ఈ బోనులో నుంచి ఎలా తీయను? నాకు ప్రాణహాని ఉంది కదా" అని రైతు ఆ పెద్ద పులిని అడుగుతాడు. అడగగానే పెద్ద పులి తను హామీ ఇస్తుంది. "నేను నిన్ను చంపను. కానీ నాకు స్వేచ్ఛ కావాలి. దయచేసి ఈ బోనులో నుంచి నన్ను బయటికి తీయనైతే బాధతో, ప్రాణ భయంతో అయితే రైతుని వేడుకుంటుంది పెద్ద పులి. అది చూసిన రైతు చాలా జాలి గుండెతో తను కూడా ఆలోచిస్తాడు. దయగల రైతు కదా! కొంచెం ఆలోచించి అది కూడా మనలాంటి జీవే, తనను కాపాడాలనైతే ఆలోచిస్తాడు. వెంటనే బోను దగ్గరికి వెళ్ళి దానికి వేసిన తాళాన్నైతే పగలగొట్టి ఆ పెద్ద పులిని బయటికి తీస్తాడు. అలా డోర్ తీయగానే ఆ బోను నుంచి బయటికి వచ్చిన పెద్ద పులి ఒక్కసారిగా గట్టి శ్వాసను తీసుకొనైతే అటు ఇటు చూస్తుంది. అది ఆకలి కోసమే కదా ఊరు చివరికొచ్చేసింది. దాని ఆకలి గుర్తొచ్చి ఆ పెద్ద రైతును చూసైతే ఒక మాట అంటుంది. "నాకు బాగా ఆకలి వేస్తుంది. ఇప్పుడు నేను నిన్ను తినేస్తాననైతే" అంటుంది. అనగానే ఆ రైతు చాలా భయపడిపోతాడు. ఇది అన్యాయం.
నువ్వు మాట ఇచ్చావు. నన్ను ఏమీ చెయ్యనని మాటిచ్చిన తర్వాతనే కదా నేను నిన్ను ఈ బోను నుండి బయటికి తీశాను. దయచేసి నన్ను ఏమీ చెయ్యొద్దు అని అంటుంది. కానీ ఇదే నీతి నేను నీకంటే బలవంతుడిని కదా! నేను నిన్ను తినేస్తాననైతే పెద్ద పులి కోపంతో ముసలి రైతు మీదికి దాడి చేయడానికి ముందుకు వెళ్తుంది. ముందుకు వెళ్ళగానే ఆ రైతు అంటాడు, "ఇది అన్యాయం. నీకు న్యాయం లేదా?" అనైతే ప్రశ్నిస్తాడు. అలా ప్రశ్నించగానే ఒక క్షణం ఆగిన పెద్ద పులి ఒక మాట అంటుంది. "సరే, నేను నిన్ను ఇప్పుడు తినను. ఒక ముగ్గురినైతే న్యాయం అడుగుదాము. వాళ్ళు ఎలాంటి న్యాయం చెప్తే దానికే సిద్ధపడతాననైతే పెద్ద పులి అంటుంది. సరే, పద వెళ్లి అడుగుదామనైతే ఇద్దరూ నిర్ణయించుకుంటారు. అలా ముందుకు వెళ్తూ ఉంటారు. వెళ్ళే దారిలో ఒక పెద్ద మర్రి చెట్టయితే ఎదురు పడుతుంది. ఎదురు పడగానే పులి ఆలోచించి ఈ మర్రి చెట్టునైతే అడుగుతుంది. "ఓ మర్రి చెట్టా! నేను ఇలా ఈ పెద్దాయన మీదికి దాడి చేశాను. ఆ పెద్దాయన న్యాయం కాదు అంటున్నాడు. నువ్వే చెప్పు న్యాయాన్ననైతే అడుగుతారు. అడిగితే నాకసలు అర్థం కాలేదు. ఏం జరిగింది" అంటే ఆ ముసలి రైతు వివరిస్తాడు. ఇలా వివరించగానే ఆ మర్రి చెట్టు ఆలోచించి, "నువ్వు ఈ రైతుని తినడం న్యాయమే" అని అంటుంది. అలా అనగానే ముసలి రైతు భయపడిపోతాడు. ఇదెక్కడి న్యాయం అంటే ఆ మర్రి చెట్టు చెబుతుంది. "నేను చిన్నప్పటి నుంచి ఈ జనాలకి నీడనిచ్చాను. వాళ్ళు నా నీడలో కూర్చొని సంతోషంగా ఉండేవారు. నేను పెద్దగా అయ్యి ముసలిగా అయిపోయేసరికి నన్ను పట్టించుకోకుండా నన్ను వదిలేశారు. అలా వదిలేయడం వల్ల నేనింకా డీలా పడిపోయాననైతే ఆ మర్రి చెట్టు చెప్తుంది. ఈ జనాలకి చెట్లన్నా, జంతువులన్నా ప్రేమ లేదు. ఈ మనిషిని నువ్వు తినేయొచ్చనైతే అది చెబుతుంది. అలా చెప్పగానే రైతు చాలా బాధపడిపోతాడు. ఇది న్యాయం కాదు. ఇలా చెప్తే ఎలా అనైతే రైతు ప్రశ్నిస్తాడు. ఆ మర్రి చెట్టు కూడా అంటుంది, "నన్ను తొక్కారు, నా నీడని తీసుకున్నారు, నేనిచ్చే ఊడలను మీరు వాడుకున్నారు కానీ నన్ను మాత్రం గుర్తించలేదు. ఇలాంటి మనుషులు ఉన్నా లేకున్నా ఒకటే. ఇదే న్యాయం. పెద్ద పులి నువ్వు ఆ రైతుని తిననైతే ఈ మర్రి చెట్టు చెబుతుంది." అలా చెప్పగానే రైతు చాలా బాధపడిపోతాడు. ఇప్పుడు ఎలా న్యాయం దొరుకుతుంది? మిగిలిన ఇద్దరిని కూడా అడుగుదామనైతే రైతు అంటాడు. అనగానే పెద్ద పులి కూడా కొంచెం గర్వంతో ఆ రైతు వంక చూస్తుంది. అలా గర్వంగా చూడడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే పెద్ద పులి వైపే న్యాయం చెప్పింది కదా చెట్టు. అందుకనేసైతే గర్వంగా చూస్తుంది. మరొక చోటుకైతే వెళ్తారు. ఇలా వెళ్తూ ఉండగా ఒక రహదారి అయితే ఎదురు పడుతుంది. అడవి నుంచి ఊరిలోకున్న దారి అన్నమాట. ఆ దారి కొంచెం పాతబడి ఉంటుంది. ఆ దారిని ఇద్దరు కలిసైతే అడుగుతారు. రైతు, పెద్ద పులి, "మరి ఇలా జరిగింది. ఇప్పుడు ఈ పెద్ద పులి నన్ను తినేస్తానంటుంది. న్యాయమేనా?" అని అడుగుతుంది. ఆ రహదారి న్యాయమే. ఈ మనిషిని తినడం న్యాయమే అని చెప్తుంది. అలా చెప్పేసరికి రైతు మరింత బాధపడి, "అలా ఎలా చెప్తావు రహదారి? ఇది న్యాయం కాదు కదా!" అంటే, "మీ మనుషులందరూ నా మీద నడిచారు. నా మీద తిరిగారు. అలా తిరిగి, తిరిగి నేను పాతపడగానే నన్ను పక్కకు వదిలేసి వేరే దారి మీద వెళ్తున్నారు. మీకు న్యాయం, నీతి లేదు. అలాగే దయ కూడా లేదు. అందుకనేసి ఈ మనిషిని తినడం న్యాయమే" అని పెద్ద పులికి చెబుతుంది. పెద్ద పులికి చెప్పగానే ఆ పెద్ద పులి కూడా గర్వంగానైతే ఈ రైతు వైపు చూసి దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రయత్నిస్తున్న సమయంలో రైతంటాడు, "ఇది న్యాయం కాదు. ఇంకా ఒకరు న్యాయం చెప్పాలి కదా! మనం ఇంకొకరినైతే అడుగుదామనైతే" రైతు అంటాడు. "సరే పద, ఎవరు చెప్పినా నా వైపే న్యాయం ఉంటుందనైతే" పెద్ద పులి అంటుంది. అలా అన్నప్పుడు రైతు ఇంకా దిగాలు అయిపోతాడు. అసలు నేను ఒకరికి న్యాయం చేయడానికి వెళ్తే నాకే అన్యాయం జరిగిందనైతే తను కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. అటుగా ఒక నక్క వెళుతూ ఉంటుంది. ఆ నక్కను గమనించిన రైతు, "ఓ నక్క, ఇటు రా" అని పిలుస్తాడు. పిలవగానే ఆ నక్క తన పిలుపుని విని దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, "ఏంటి నన్ను పిలిచావు? ఏం జరిగింది?" అని అంటుంది. జరిగిన వృత్తాంతమంతా ఆ నక్కకు వివరిస్తాడు. అయినా కానీ నక్క, "నాకు అర్థం కాలేదు. అసలు మళ్ళీ ఒకసారి నాకు ఆ కథనంతా వివరించనైతే" రైతునడుగుతుంది. పెద్ద పులికి కోపం వస్తుంది. "ఇంత చెప్పినా నీకర్థం కాలేదా? అసలేం జరిగిందో నేను చెప్తాను పద" అని చెప్పి నక్కని ఆ బోను దగ్గరికి తీసుకువెళ్తుంది పెద్ద పులి. అలా వెళ్ళిన పెద్ద పులి ఏం చేస్తుంది, బోనులోకి వెళ్ళి, "నేను ఈ విధంగా వెళ్ళాను. ఇందులో ఇలా ఇరుక్కుపోయాననైతే" చెబుతుంది. "ఓహో! ఇలా వెళ్లి విరుక్కుపోయావా" అని నక్క అంటుంది. అని రైతు సైడు చూసి కనుసైగతో తాళం వేయమనైతే చెబుతుంది. రైతు కూడా వెంటనే అది గమనించి ఆ బోనుకి తాళం వేసేస్తాడు. అలా వేయగానే పెద్ద పులికి చాలా కోపం వస్తుంది.
ఓ మోసపూరితమైన నక్క, నన్ను ఇందులో ఇరికించావా? నీ కపట నాటకాలు నాకు తెలుసు. నన్ను బయటికి తీ అనైతే అంటుంది. నువ్వు రైతుకు చేసిన మోసం చాలా పెద్దది. అందుకనేసి నీ ఆలోచన ప్రకారమే నేను కూడా ఇదే విధంగా నిన్ను బోనులో ఇరికించాను. నీకు తగిన గుణపాఠం చెప్పాననైతే నక్క అంటుంది. అలా తాళం వేసిన రైతు చిన్నగా ఊర్లోకి వస్తాడు. నక్క కూడా తన అడవిలోకైతే తను చిన్నగా వెళ్ళిపోతుంది. ఇందులోని నీతి, మనం ఆపదలో ఉన్నప్పుడు మనకి సహాయం చేసిన వారికి మనం ఎప్పుడైనా సరే మోసం చేయొద్దు. అలా మోసం చేస్తే చివరికి మనమే మోసపోతాం. ప్రతి ఒక్కరు కూడా ఇదే నీతితో అయితే ముందుకు వెళ్ళాలి. అదే మనకి మంచిది. ఎదుటి వాళ్ళకి కూడా చాలా మంచిది. మరి ఈ కథ నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.